ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఈ సభాముఖం కూడా జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై చరవణమ్మ. సభాధ్యక్షులు, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గుండ్లకుంట శ్రీరాములు గారు, అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ అల్లాబకష్ గారు, సభా వేదికాసనులైన కాంగ్రెస్ పార్టీ అత్యధిక మహారథులకు ప్లీజ్ ప్లీజ్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా నుండి ఈ రెండు జిల్లాల నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కదం త్రొక్కుతూ పదం పాడుతూ ఈ సమీక్షా సమావేశానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పులివెందుల పులిబిడ్డ, కడప జిల్లా కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ అయినటువంటి శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా వందనం, అభివందనం. ఓకే మహాశైలరా, నరేంద్ర ప్లీజ్ ప్లీజ్ ఆ సౌండ్ సౌండ్ ఎవరు డ్రమ్ములు కొట్టు, దయచేసి డ్రమ్ములు ఆఫ్ చేయండి, డ్రమ్ములు ఆఫ్ చేయండి. ఇది పద్ధతి కాదు. మనం కాంగ్రెస్ కార్యకర్తలను క్రమశిక్షణ పాటించండి ప్లీజ్. మహాశైలరా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాహు కేతువులుగా దాపురించాయి. మోడీ ప్రభుత్వం ఈ భారతదేశాన్ని అప్పుల భారత్ గా చేసింది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలైతే 2014 నుంచి 2023 వరకు 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. ఈ విధంగా ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక రెండవది, ఈ దేశాన్ని అమ్మేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తెగ అమ్మేస్తా ఉంది. మేమిద్దరము మాకిద్దరు అని కుటుంబ నియంత్రణ స్లోగన్ లాగా ఇద్దరు గుజరాతీలు అమ్మేవారు, ఇద్దరు గుజరాతీలు కొనేవారు. అమ్మేవారు నరేంద్ర మోడీ, అమిత్ షా, కొనేవారు అదానీ, అంబానీ. ఈ సందర్భంగా చింతామణి నాటకములోని భవానీ శంకర్ పద్యం జ్ఞాపకానికి వస్తా ఉంది. తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోసిళ్లతో తెచ్చి పోసినాను, తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు నీకు చేయించినాను, అత్తగారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరంగా వ్రాసి ఇచ్చినాను అని చింతామణి నాటకంలో భవానీ శంకర్ పద్యం ఈ సందర్భంగా జ్ఞాపకానికి వస్తా ఉంది. ఇక మూడవది జీడీపీ. జీ అంటే గ్యాస్, డి అంటే డీజిల్, పి అంటే పెట్రోల్. మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $140 ఉన్నప్పుడు అక్కడ కొని ఇక్కడ 50 రూపాయలకు లీటరు డీజిల్, 70 రూపాయలకు లీటర్ పెట్రోల్, 420 రూపాయలకు ఎల్పీజీ సిలిండర్ సప్లై చేయడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $140 నుండి $60కు దిగింది. ఒకానొక సమయంలో $30 కూడా దిగింది. కానీ లీటర్ డీజిల్ వచ్చేసి ₹100, లీటర్ పెట్రోల్ ₹110, ఎల్పీజీ సిలిండర్ $1200. కాబట్టి బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచిన విధంగా మోడీ ప్రభుత్వంలో జీడీపీ రేట్లు పెరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ద్రోహం, మోసం అంతా ఇంత కాదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టాడు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చాడు. కడప జిల్లాలో స్టీల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికాడు. దుగరాజపట్నం ఓడరేవు లేదు, పోలవరం ప్రశ్నార్థకమైంది, విశాఖ మెట్రో లేదు, విజయవాడ మెట్రో లేదు, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ లేదు. ఈ విధంగా రాష్ట్రానికి తీరం ద్రోహం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ఆయనేమో అప్పుల భారత్ చేస్తే ఈయన ఆంధ్రప్రదేశ్ ను రుణాంధ్రప్రదేశ్ గా అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు. 1956 నుంచి 2014 వరకు 56 సంవత్సరాలలో 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలైతే 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1,50,000 కోట్ల రూపాయలైతే ఈ యొక్క 4 సంవత్సరాల 8 నెలల్లో